పురాణాల ప్రకారం అసలు ఈ పండుగ ఎలా మొదలైంది? ఏ ఇతిహాసాల వల్ల ఇది రెండు తెలుగు రాష్ట్రాలకే తొలి పండుగగా మారింది? మనం చేసుకునే ఉగాది పచ్చడి వెనక, పండుగ జరుపుకునే విధానం వెనక మన పెద్దలు దాచిన మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఏంటో మాట్లాడుకుందాం. ఎవరికి తెలియని ఆస్ట్రనామికల్ సీక్రెట్స్, మన పూర్వీకుల డేటా అనాలిటిక్స్ గురించి తెలుసుకుందాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ వీడియో చూశాక మన పండుగల మీద, మన సంస్కృతి మీద మీకున్న ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. అసలు ఉగాది అనే పదం ఎలా వచ్చింది? యుగ మరియు ఆది, ఈ రెండు పదాలు కలిస్తే యుగాది అయింది. కాలక్రమంలో మనం వాడుక భాషలో ఉగాది అని పిలుచుకుంటున్నాం. యుగం అంటే ఒక వయస్సు లేదా ఒక కాలం. ఆది అంటే మొదలు, అంటే ఒక కొత్త కాలానికి మొదలు అని అర్థం. కాకపోతే ఈ మొదలు అనేది ఏదో ఎవరో రాజు పుట్టినరోజునో లేక ఒక క్యాలెండర్ని ప్రింట్ చేసిన రోజునో కాదు. పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ రోజుకి ఒక చాలా స్పెషల్ పవర్ ఉంది. ఒకసారి సత్యయుగం అంతమయ్యే టైంకి సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగిలిస్తాడు. ఆ వేదాలను తీసుకుపోయి సముద్రం అడుగున దాచేస్తాడు. వేదాలు లేకపోతే ఈ సృష్టి లేదు, జ్ఞానం లేదు, అసలు జీవం ఎలా నడవాలో ఎవరికీ తెలియదు. అప్పుడు ఆ వేదాలను తిరిగి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తుతాడు. అంటే ఒక పెద్ద చేప రూపంలో సముద్రం అడుగున ఉన్న ఆ సోమకాసురుడిని సంహరించి వేదాలను తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు. అప్పుడు ఆ వేదాల సహాయంతో బ్రహ్మదేవుడు మళ్ళీ ఈ సృష్టిని కొత్తగా తయారు చేయడం మొదలుపెడతాడు. అలా బ్రహ్మదేవుడు సృష్టిని స్టార్ట్ చేసిన మొదటి రోజే ఈ ఉగాది. ఇది పురాణాల్లో ఉన్న కథ కొంచెం లాజికల్గా, దీని వెనక ఉన్న జాగ్రఫీని, సైన్స్ని ఆలోచిస్తే సృష్టి మొదలవటం అంటే ఏంటి? ఎక్కడో శూన్యంలో ఉన్న భూమి మీద జీవం పుట్టడం, చెట్లు చిగురించడం, వాతావరణం మారడం. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం శుద్ధపాఠ్యమి రోజున ఉగాది వస్తుంది. కరెక్ట్గా గమనించండి, చైత్రమాసం అంటే వసంత ఋతువు స్టార్టింగ్. అప్పటి వరకు ఉన్న చలికాలంలో చెట్ల ఆకులన్నీ రాలిపోయి ప్రకృతి అంతా డల్గా ఉంటుంది. కానీ కరెక్ట్గా ఉగాది టైంకి చెట్లన్నీ కొత్తగా చిగురిస్తాయి. ప్రకృతి మొత్తం ఒక కొత్త ప్రాణం పోసుకున్నట్టుగా ఫ్రెష్గా ఉంటుంది. బ్రహ్మ సృష్టిని స్టార్ట్ చేశాడు అంటే వెనకున్న అసలు మీనింగ్ ఇదే. నేచర్ మొత్తం ఒక కొత్త ఎనర్జీతో రీబూట్ అయ్యే పర్ఫెక్ట్ టైం ఇది. శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది కూడా సరిగ్గా ఇదే రోజున అని రామాయణం చెప్తోంది. సరే, ఇదంతా బానే ఉంది, కానీ అసలు లాజిక్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ ఉగాదిని మన రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే మొదటి పండుగగా అంత స్పెషల్గా చూస్తారు? దీనికి ఆన్సర్ మన హిస్టరీలో, మన సౌత్ ఇండియా భౌగోళిక పరిస్థితుల్లో దాగుంది. దీని వెనుకున్న చారిత్రక కారణం ఏంటంటే శాలివాహన శకం. మన పంచాంగం ఎప్పుడైనా వింటే అందులో శాలివాహన శకం అని చదువుతారు, మీరు గమనించే ఉంటారు. అసలు ఎవరు ఈ శాలివాహనుడు? మన ప్రాచీన భారతదేశ చరిత్రలో శకులు అనే విదేశీయులు మన దేశం మీదకి దండెట్టి చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. వాళ్ళ దగ్గర పవర్ఫుల్ గుర్రాలు, ఆయుధాలు ఉండేవి. ఆ టైంలో మన దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి, ఈయన చాలా పరాక్రమవంతుడు. ఆ విదేశీయులైన శకులను ఎదుర్కొని వాళ్ళను చిత్తుచిత్తుగా ఓడించి మన దేశాన్ని కాపాడాడు. ఆయన అలా ఆ శకులను ఓడించి ఒక కొత్త శకానికి నాంది పలికాడు. ఆయన్నే శాలివాహనుడు అని కూడా అంటారు. ఆయన ఆ భారీ యుద్ధంలో గెలిచి సామ్రాజ్యాన్ని తిరిగి నిలబెట్టిన రోజే ఈ చైత్రశుద్ధ పాడ్యమి, అంటే మన ఉగాది. ఆ రాజు గుర్తుగా, ఆ విజయానికి గుర్తుగా అప్పట్నుంచి ఈ రోజుని మనవాళ్లు కొత్త సంవత్సరంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. మరి శాతవాహనుల రాజధాని ఎక్కడుంది? అమరావతి మరియు ప్రతిష్టానపురం. వీళ్ళు పరిపాలించింది ముమ్మాటికి మన తెలుగు నేలనే. ఆ శాతవాహనుల వారసులమే మనం. అందుకే ఈ పండుగ, ఈ శాలివాహన క్యాలెండర్ అనేది మన తెలుగు వాళ్ళకి అంత సొంతం, అంత గర్వకారణం. ఇక రెండో కారణం మన జాగ్రఫీ మరియు మన వ్యవసాయం. మన తెలుగు రాష్ట్రాల ప్రజల జీవనాధారం ఎప్పటినుంచో వ్యవసాయమే. మన క్యాలెండర్ మొత్తం సూర్యుడు, చంద్రుడు ఎలా కదులుతున్నారు అనే దాన్ని బట్టి లెక్కలు వేస్తారు. ఉగాది రోజున సూర్యుడు భూమధ్య రేఖకు పైన, అంటే ఈక్వేటర్కి కరెక్ట్గా పైనుంటాడు. ఇక్కడి నుంచి మన సౌత్ ఇండియాలో పగలు సమయం పెరుగుతూ వస్తుంది, వాతావరణం వేడెక్కుతుంది.
అంటే రాబోయే వర్షాకాలానికి విత్తనాలు చల్లడానికి మన నేల సిద్ధమవుతున్న టైం ఇది. రైతులకు ఉగాది అంటే కేవలం ఒక సెలవు దినం కాదు, వాళ్ళ లైఫ్లో అది ఒక కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అన్నమాట. ఏ పనైనా, ఏ కొత్త వ్యవహారమైనా, వ్యవసాయ పనులైనా ఉగాది రోజు స్టార్ట్ చేస్తే ప్రకృతి కూడా మనకు సపోర్ట్ చేస్తుంది అనేది మన వాళ్ళ నమ్మకం. పైగా ఈ టైంకి మన రైతుల చేతికి రబీ పంట చేతికొస్తుంది. అంటే ఇంట్లో డబ్బులు, ధాన్యం ఉండే సంతోషకరమైన సమయం. అందుకే మన తెలుగు వాళ్ళకి ఉగాది అంటే అంత కనెక్టివిటీ ఉంటుంది. చూశారు కదా, పురాణాల్లో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన రోజుగా, చరిత్రలో మన శాతవాహన్ రాజులు విదేశీయుల మీద సాధించిన గొప్ప విజయానికి ప్రతీకగా, మరియు భౌగోళికంగా మన నేల వ్యవసాయానికి సిద్ధమయ్యే పర్ఫెక్ట్ టైంగా ఇలా అన్ని రకాలుగా కనెక్ట్ అయింది. కాబట్టే ఉగాది మనకి మొదటి పండుగ అయింది. మరి ఇంత గొప్ప చరిత్ర ఉన్న పండుగని మనం ఎలా జరుపుకోవాలి? అసలు ఉగాది రోజు ఉదయం లేవగానే చేసే పనుల వెనుక ఏముంది? మనం తినే ఉగాది పచ్చడికి మన మెంటల్ హెల్త్కి ఉన్న సంబంధం ఏంటి? పంచాంగం అనేది కేవలం రాశిఫలాలు చెప్పే పుస్తకం కాదని, అది ఒక అడ్వాన్స్డ్ జియోపొలిటికల్ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అని మీకు తెలుసా? పండుగ అనగానే మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడతాం. చాలామంది అనుకునేదేంటంటే పండుగ కదా, ఇల్లు అందంగా పచ్చగా కనిపించటానికి ఆకులు కడతారని. కానీ నిజానికి దాని వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. వసంత ఋతువు స్టార్ట్ అవ్వగానే వాతావరణంలో మార్పులొస్తాయి. కొద్దిగా టెంపరేచర్స్ పెరుగుతాయి. ఈ టైంలో గాలిలో చాలా రకాల బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్లు డెవలప్ అవుతాయి. మామిడాకులకున్న పవర్ ఏంటంటే అవి గాలిని ప్యూరిఫై చేస్తాయి. పైగా అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అలాగే ఉంటాయి. అంటే మన ఇంటి మెయిన్ డోర్కి మనం కట్టే మామిడి తోరణం అనేది మన పెద్దలు డిజైన్ చేసిన ఒక న్యాచురల్ ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. ఎప్పుడో పాతకాలంలోనే వాళ్ళు ఈ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీని పండుగ అనే పేరుతో మన లైఫ్లో కలిపేశారు. ఇక ఆ తర్వాత దేవుడికి దండం పెట్టుకుని మనం చేసే అతి ముఖ్యమైన పని ఉగాది పచ్చడి తినడం. ఉగాది పచ్చడి కేవలం ఒక ఫుడ్ ఐటెం కాదు, అది రాబోయే ఎండాకాలం మొత్తాన్ని తట్టుకోవడానికి, మన బాడీకి, మన మైండ్కి ఒకేసారి ఇచ్చే ఒక పవర్ఫుల్ హెల్త్ టానిక్. మన ఆయుర్వేదం ప్రకారం 6 రకాల రుచులతో దీన్ని చేస్తారు. దీన్నే షడ్ రుచులు అంటారు. ఈ 6 రుచులు మన జీవితంలో జరిగే 6 రకాల ఎమోషన్స్కి సింబల్ అని మనందరికీ తెలుసు. కానీ దీని వెనుక మన ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్కి సంబంధించిన ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. అది ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది తీపి. దీనికోసం బెల్లం వాడతాం. తీపి ఆనందానికి గుర్తు. సైంటిఫిక్గా చూస్తే ఎండాకాలంలో మనకి వెంటనే ఎనర్జీ రావాలి. బెల్లం మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రెండోది పులుపు. దీనికోసం కొత్త చింతపండు వాడతాం. పులుపు అనేది నేర్పుగా లేదా క్లెవర్గా ఉండటానికి గుర్తు. ఇది మన డైజెషన్ సిస్టమ్ని అమాంతం యాక్టివేట్ చేసి కొత్త వాతావరణానికి మన పొట్టను, మన జీర్ణక్రియను రెడీ చేస్తుంది. మూడోది ఉప్పు. జీవితంలో ఉత్సాహానికి గుర్తు ఉప్పు. ఎండాకాలం మొదలవుతుంది కాబట్టి మన బాడీలో చెమట రూపంలో నీరు బయటికి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ తప్పకుండా ఉప్పు కాపాడుతుంది. నాలుగవది చేదు. దీనికోసం వేపపు పువ్వు వాడతాం. చేదు అనగానే బాధ అంటాం, కానీ వేపపు పువ్వు ఎంత పవర్ఫుల్ మెడిసిన్ అంటే సీజనల్గా వచ్చే ఎన్నో రకాల వైరస్లను, చర్మ వ్యాధులను రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్కి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది. ఐదవది కారం. దీనికోసం పచ్చిమిరపకాయలు లేదా మన పాద పద్ధతి ప్రకారం మిరియాలు వాడతాం. కారం అనేది కోపానికి గుర్తు. ఇది మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. ఇక ఆరవది వగరు. దీనికోసం లేత మామిడి పిందులు వాడతాం. వగరు అనేది ఆశ్చర్యానికి లేదా కొట్టదనానికి గుర్తు. ఈ లేత మామిడికాయ ముక్కలు ఎండాకాలంలో మన బాడీ టెంపరేచర్ని కూల్గా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి. చూసారా, ఈ 6 ఐటమ్స్ కలిపి పరగడుపున తింటే అది మన బాడీకి ఎంత మంచి చేస్తుందో. ఇక సైకలాజికల్గా చూస్తే లైఫ్ అన్నాక ఆనందం, బాధ, కోపం, ఆశ్చర్యం అన్నీ ఉంటాయిరా బాబు అని దేన్నైనా సమానంగా తీసుకోవాలి. అప్పుడే లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని మన మైండ్ని ప్రిపేర్ చేసే ఒక సైకలాజికల్ హ్యాక్ ఇది.
ఇక ఉగాది రోజు సాయంత్రం అందరూ గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వింటారు. పంతులు గారు ఏదో పుస్తకం చూసి చదువుతారు, మనం వింటాం అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. ఒకసారి మన హిస్టరీలోకి వెళ్ళి చూస్తే పంచాంగం అనేది అప్పటి కాలంలో మనవాళ్ళు వాడిన అడ్వాన్స్డ్ డేటా అనాలిటిక్స్ మరియు జియోపొలిటికల్ ప్రెడిక్టివ్ మోడల్. పంచాంగం అంటే 5 అంగాలు: తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5ంటిని లెక్కగట్టి ఆ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతుందో ముందే చెప్పేవాళ్ళు. ఈ సంవత్సరం ఏ మేఘం వల్ల వర్షాలు పడతాయి, వర్షపాతం ఎంతుంటుంది, ఏ పంటలు బాగా పండుతాయి అని చెప్తారు. ఒక దేశం లేదా ఒక రాజ్యం యొక్క ఎకానమీ ఎలా ఉండబోతుంది, పక్క దేశాలతో వాళ్ళ సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, రాజుల మధ్య యుద్ధాలు వస్తాయా లేదా, శాంతి ఉంటుందా లాంటి విషయాలు కూడా ముందే అనలైజ్ చేసి చెప్పేవాళ్ళు. దీన్నే రాజపూజ్యం అవమానం అనే లెక్కల్లో చెప్తారు. ఆ కాలంలో మన వ్యవసాయం, మన బిజినెస్లు, మన రాజ్యాల భద్రత అన్నీ కూడా ఈ పంచాంగం మీదే డిపెండ్ అయ్యేవి. ఏ టైంలో విత్తనాలు వేయాలి, ఎప్పుడు కోతలు కోయాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం రైతులకి ఈ పంచాంగ శ్రవణం ద్వారానే తెలిసేది. అంటే ఇప్పుడున్న మన మోడర్న్ వాతావరణ శాఖ, మన ఎకనామిక్స్ ఎక్స్పర్ట్స్, మన జియోపొలిటికల్ అనాలిస్టులు వీళ్ళంతా కలిసి చేసే పనిని మన పురాణ కాలం నుండే పంచాంగం అనే ఒకే ఒక్క సిస్టమ్ ద్వారా మన వాళ్ళు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేశారు. ఇంత పెద్ద సైన్స్ని, హిస్టరీని, డేటాని పండుగ అనే ఎమోషన్తో కలిపి ప్రతి మనిషికి రీచ్ అయ్యేలా చేయడం మామూలు విషయం కాదు. ఇది ఉగాది పచ్చడి మరియు పండుగ విధానం వెనుక ఉన్న అసలైన సీక్రెట్. మనవాళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఆలోచించారో మీకిప్పుడు అర్థమై ఉంటుంది. మన పురాణాలు, మన చరిత్ర మరియు చుట్టూ జరుగుతున్న జియో పాలిటిక్స్ ఇవన్నీ విడివిడి సబ్జెక్టులు కాదు. ఇవన్నీ మన పండగల్లో, మన ఆచారాల్లో ఎంతలా కలిసిపోయి ఉన్నాయో మీకిప్పుడు అర్థమై ఉంటుంది. మన పండగలు కేవలం మూఢనమ్మకాలు కావు. వాటి వెనక వేల సంవత్సరాల నాటి సైన్స్, ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఉందని తెలియజేయటమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఈ ఉగాది మీ అందరి ఆలోచనల్లో ఒక కొత్త వెలుగుని, మీ జీవితాల్లో ఒక అద్భుతమైన మార్పుని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు.